శివాయ. అమ్మా నాన్న టీవీకి స్వాగతం. జలం సమస్త జీవులకు ప్రాణాధారం కనుక పంచభూతాలలో ఒకటైన జలంతో శివుడికి జలాభిషేకం చేయటం శాస్త్రం. అలా శివలింగంపై పడే నీటి బొట్టు జీవులుగా రూపం తీసుకునే పానవట్టం అనే పార్వతీదేవి ఒడిలో పోషణ పొంది వృద్ధి చెంది తుది సమయం సమీపించాక కిందకు జారి తనువును చాలిస్తాయి. అలా జీవులు సృష్టి, పోషణ, వృద్ధి, మరణాలకు ప్రతీక శివలింగం. మనిషి జీవనమంతా నిక్షిప్తమై ఉన్న శివలింగాభిషేకం అంటే శివుడికి అత్యంత ప్రీతి. అందుకే అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి నిత్య పూజలు, అభిషేకాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కో అలంకారంలో, ప్రతి నిత్యం ఒక్కో అభిషేక సేవతో భక్తులకు అపురూపమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలుగజేస్తున్న శ్రీ సోమనాథేశ్వరుడికి గురువారం నాడు జరిగే అభిషేక వైభవాన్ని మనము తిలకిద్దాం రండి. ఈ పుణ్యప్రదేశంలో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామికి గురువారం సందర్భంగా నిత్యాభిషేకంలో భాగంగా ముందుగా జలాభిషేకం నేత్రపర్వంగా జరుగుతుంది. జలాభిషేకమనంతరం శ్రీ సోమనాథేశ్వర లింగానికి చందనాభిషేకాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు అర్చకులు. శంకరునికి అభిముఖంగా వేంచేసిన శివయ్య ప్రియభక్తుడు నందీశ్వరుడు కూడా చందనాభిషేక జడిలో తడుస్తాడు. అభిషేక ప్రియుడైన ఆదిదేవునికి మరోమారు జలాభిషేకం జరుగుతుంది. విశేష అభిషేకాలు, అలంకరణల అనంతరం మహామహిమాన్వితమైన శివలింగాన్ని కాలభైరవుని అలంకారంలో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు అర్చకులు. నయన మనోహరంగా కానవస్తున్న శ్రీ సోమనాథేశ్వరుడి శివలింగ పానవట్టానికి అరుణవర్ణ వస్త్రంతో అలంకరణ జరుగుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి పూలమాలలను, రుద్రాక్షమాలలను అలంకరిస్తారు అర్చకులు. అనంతరం ప్రత్యేక అలంకారంలో అద్భుతంగా దర్శనమిస్తున్న కాలభైరవ స్వరూప శ్రీ సోమనాథేశ్వర స్వామికి పుష్పార్చన కడు వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సోమనాథేశ్వరునికి నైవేద్య సమర్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శివయ్య కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామి ముందు ఉంచి ఆచమనీయం చేసి, శ్రీ సోమనాథేశ్వర, నీ భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని స్వీకరించి అభాగ్యుల ఆకలి తీర్చవయ్యా అంటూ స్వామికి హారతి సమర్పిస్తారు. ఈ సందర్భంగా నిరాకార నిర్గుణ సంపన్నునికి
హారతి సమర్పిస్తారు అర్చకులు. భక్తులు సమర్పించిన నైవేద్యాన్ని తన మహిమతో ఈ అభాగ్యుల ఆకలి తీర్చి వారు కడుపు నిండా తింటుంటే ఓ తండ్రిలా సంతోషపడిపోతాడు ముక్కంటీశుడు. తెలుగు రాష్ట్రాలలో ఆకలి దప్పులతో అల్లాడుతున్న అభాగ్యులను తన మనోనేత్రంతో గుర్తించిన పరమేశ్వరుడు ఈ రక్షణాలయానికి రప్పించుకొని వారి కడుపు నింపుతూ శాశ్వత వసతి కల్పిస్తున్నాడు. కడుపు నిండిన క్షణంలో నిర్భాగ్యులు అందించే అనంతమైన పుణ్యఫలాలను తన భక్తులకే అందిస్తూ మనోభీష్టాలను నెరవేర్చుతున్నాడు. అయిన వారంటూ లేని అనాథుల కోసం సాక్షాత్తు పరమశివుడే శ్రీ సోమనాథేశ్వర స్వామిగా లింగ రూపంలో వెలసిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శంకరుడికి స్వయంగా అభిషేకం చేసి మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శ్రీ సోమనాథేశ్వర స్వామికి జరిగే అభిషేక అలంకార వైభవాన్ని కనులారా వీక్షించి కరుణాకరుని కృపా కటాక్షాలు పొందండి.